Good afternoon, children. Good afternoon. How are you all? Okay. Divyansh, stand up. నేను వెళ్తాను. I will go. I will go. Or else ఇంకేం చెప్పొచ్చు? I go. Sit down. Jitin, నేను వెళ్ళాను. Don't put your finger in the mouth. Come on, take out. Take out your finger from the mouth, Nana. Very good. What is your name? You. Something. Chinmay, నేను వెళ్ళలేదు. I did not go. Very good. Manaswini, నేను వాటర్ తాగాను. తాగాను. Is the action completed or not completed? So, verb 1 or verb 2? So, what is the verb 2 for drink? I drank water. Water is juice. Tea. I drank. Very good. Sit down. Sudhansh, నేను వాటర్ తాగలేదు. I did not drink water. Very good. Chanvika, నేను రాలేదు. I did not come. Very good. Sai Krishna, నేను వెళ్ళలేదు. I did not go. వెరీ గుడ్. సిరా. నేను తినలేదు. I did not eat. నేను ఆడలేదు. I did not play. నేను రాయలేదు. I did not write. నేను హోంవర్క్ రాయలేదు. హూ ఇస్ దట్ మర్మరింగ్? నేను హోంవర్క్ రాయలేదు బేటా. ఐ డిడ్ నాట్ రైట్ హోంవర్క్. I did not write my homework. నేను ఇంగ్లీష్ హోంవర్క్ రాయలేదు. I did not write my English homework. వెరీ గుడ్. సిరా. యూ స్టాండ్ అప్ అమ్మ. యువర్ నేమ్ సంథింగ్. వాట్ ఇస్? Ushija. You are being lot of absent. As many as leaves you want, you are taking. Don't be absent, beta. You are missing classes. Next time, continue at least now. Right. నేను వెళ్తాను. Who is that beating the benches? నేను వెళ్తాను. వెళ్తాను అంటే ఇంగ్లీష్లో ఏమనాలి బేటా? గోనా, కమ్మ, ఈటా, గో. సో నేను వెళ్తాను అంటే ఏమనాలి? నేను అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? హూ ఇస్ దట్ మమ్లింగ్ అమ్మా? నేను అంటే అయ్యా, హియా? మరి ఏమనాలి? నేను అంటే ఐ. వెళ్తాను అంటే గో. ఐ గో. ఏమనాలి? నేను వస్తాను అంటే ఐ కమ్. నేను తింటాను అంటే I eat. నేను రాస్తాను అంటే I write. వెరీ ఐ రైటింగ్ కాదు బేటా, ఐ రైట్. I write. సిట్. యూ హ్యావ్ టు లెర్న్ నానా. పార్దు, నేను రాయలేదు. I did not write. నేను చదవలేదు. I did not read. వెరీ గుడ్. సిట్ డౌన్. మనస్విని, నేను వెళ్ళలేదు. I did not go. వెరీ గుడ్. నేను రాలేదు. I did not come. నేను స్కూల్కి రాలేదు. నేను స్కూల్కి రాలేదు. ఐ డిడ్ నాట్ I did not. కమ్ టు స్కూల్. వెరీ గుడ్. సిట్ డౌన్. సాయి హర్షిత్, స్టాండ్ అప్ బేటా. నేను గిచ్చలేదు. I will not pinch. గిచ్చలేదు. I will not pinch. వెరీ గుడ్. సిట్ డౌన్. మాన్వి, నేను రన్నింగ్ చేయలేదు. I did not run. నేను జంప్ చేయలేదు. I did not jump. నేను జంప్ చేశాను. ఐ జంప్డ్. ఐ జంప్డ్. ఓకే. సిరా. చేతన్, నేను రాయలేదు టీచర్. I did not write. వెరీ గుడ్. నేను వెళ్ళలేదు టీచర్. I did not go. నేను నవ్వలేదు. నేను నవ్వలేదు. నవ్వడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? I did not ఐ డిడ్ నాట్ లాఫ్. laugh. సిరా. చెన్మయ్, నేను అడగలేదు. I did not ask. వెరీ గుడ్. సిట్ డౌన్. స్టాండ్ అప్. నేను కొనలేదు. I did not. కొనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ వి సే దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్? బై. I did not buy. నేను క్రేయాన్స్ కొనలేదు. I did not buy crayons. మా డాడీ క్రేయాన్స్ కొనలేదు. My daddy's. మై ఫాదర్ My father
did not buy crayons. Very good. Stand up, Devansh. ఆమె మాట్లాడట్లేదు. She is not talking. ఆమె మాట్లాడుతుంది. She is talking. Okay, sit down. You stand up, Joshnika. ఆమె నా పెన్సిల్ తీసుకుంది. She took my pencil. వెరీ గుడ్. ఆమె నా పెన్సిల్ తీసుకోలేదు. హూ ఇస్ దట్? She did not take. నాట్, డిడ్ నాట్. She did not take my pencil. వెరీ గుడ్. సిట్ డౌన్. గోపాల్, గోకుల్ కదా నాన్న? సారీ బేటా, సమ్ టైమ్స్ ఐ మే ప్రొనౌన్స్ యువర్ నేమ్ రాంగ్ బేటా, సారీ ఫర్ దట్. ఓకే, సమ్ టైమ్స్ వి మే ఫర్గెట్, వి మే సంథింగ్. రైట్ నాన్న, నేను కొట్టలేదు. I did not beat. బీట్ వెర్బ్ టు ఫార్మ్, డూ యూ నో? బెట్. Bet. ఓకే, నేను కొట్టాను. I beat. ఐ బీట్ అంటే నేను కొడతాను. కొట్టాను అంటే ఏమనాలి? వెర్బ్ టు బెట్ కదా, ఐ బెట్. ఓకే, నేను ధీరజ్ని కొట్టాను. I bet Dheeraj. వెరీ గుడ్. నేను ధీరజ్ని కొట్టలేదు. I did not bet. I did not beat. Did with did we use verb 1. I did not beat Dheeraj. Okay, sit down. Dheeraj, నేను చెప్పలేదు. I did not. Say. I did not take. Say బేటా, say అంటే చెప్పడం. ఓకే, I did not say. నేను అలా చెప్పలేదు అంటే I did not say like that. I did not say like that. say that like that. Sit. నేను వెళ్ళాను. I go. వెళ్తాను అంటే ఐ గో నానా. వెళ్ళాను అంటే I went. నేను వెళ్ళలేదు. I did not go. నేను బయటికి వెళ్ళలేదు. I did not go outside. నేను ఆఫీస్ రూమ్కి వెళ్ళలేదు. I did not go office room. I did not go to ఆఫీస్ రూమ్. I did not go to office. నేను ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. I go office room. వెళ్ళాను బేటా. I went to office room. I went ఆఫీస్ రూమ్. ఓకే, went to ఆఫీస్ రూమ్. రైట్, నెక్స్ట్. నేను వెళ్తున్నాను. I go. వెళ్తాను అంటే ఐ గో. ఇప్పుడు వెళ్తున్నావు అనుకో, ఏం చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఆమె వెళ్తుంది. He is going. సో నేను వెళ్తున్నాను అంటే I going. ఐ ఆమ్ గోయింగ్ బేటా. I am going. నేను వెళ్ళట్లేదు. I did not go. వెళ్ళలేదు అంటే డిడ్ నాట్ గో అమ్మా. నేను వెళ్ళటం లేదు, ఇప్పుడు వెళ్ళట్లేదు. వెళ్తున్నాను అంటే ఐ ఆమ్ గోయింగ్. వెళ్ళట్లేదు అంటే ఐ ఆమ్ నాట్ గోయింగ్. I am not going. వెళ్ళలేదు, దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఐ డిడ్ నాట్ గో. ఓకే, సిరా. ఫాల్గున్, నేను అడిగాను. I asked. ఐ ఆస్క్ ఆర్ ఐ ఆస్క్డ్? I asked. నేను అడగలేదు. I did not ask. నేను అడుగుతున్నాను. I am asking. నేను అడగట్లేదు. I did not ask. I did not ask. అంటే ఐ డిడ్ నాట్ ఆస్క్ మీన్స్ నేను అడగలేదు, నేను అడగటం లేదు, ఇప్పుడు అడగడం లేదు. ప్రెసెంట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్. I did not. ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్. వాట్ యూ షుడ్ సే? Not asking. ఇప్పుడు దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్. ఓకే, నేను ఆమెను అడిగాను. ఐ ఆస్క్డ్. I asked. ఆమెను అంటే ఏమనాలి? She. I asked. She not. In the sentence, in the beginning of the sentence, we should use the word she. End of the sentence, we have to use her. What you have to use? Her. I asked her. I asked her. నేను ఆమెను అడగలేదు. I did not ask her. నేను అతనిని అడిగాను. I asked him. వెరీ గుడ్. నేను అతనిని అడగలేదు. I did not ask him. I did not ask. When there is did in the sentence, we must use only verb 1. Remember that. Did ఉంది సెంటెన్స్లో అంటే యూ కంపల్సరీగా మీరు verb 1 యూజ్ చేయాలి. verb 2, verb 3 యూ షుడ్ నాట్ యూజ్. ఓకే, గుడ్. సిట్ డౌన్. వేద, నేను మా అమ్మని అడిగాను. I asked my mother. నేను మా అమ్మకి చెప్పాను. I tell my mother. టెల్, టోల్డ్. I told my mother. మా అమ్మకి చెప్తా. ఐ టెల్ టు మై మదర్. వాట్ యూ షుడ్ సే? To my mother. ఆమె నన్ను తిడుతుంది.
తిట్టడాన్ని ఇంగ్లీష్లో వాట్ వి సే? స్కోల్డ్. సో ఆమె నన్ను తిడుతుంది అంటే She is cold. షీ ఈజ్ స్కోల్డింగ్ మీ బేటా. She is scolding me. Who is that turning this side, that side, not paying attention? Again I will ask. Don't think that teacher asked me once na, teacher will not ask again. Don't think like that. I may ask twice, thrice. Huh? As many times as I want, I will ask. Huh? Don't think that teacher, my turn is over. నాది అయిపోయింది, నా అంత అయిపోయింది, టీచర్ నా దగ్గర రారు, నన్ను అడగరు. డోంట్ థింక్ దట్ వే. ఓకే, ఐ మే ఆస్క్ ఎనీ టైమ్ టు ఎనీబడి ఎనీథింగ్. సిట్ డౌన్. బింద్రా, నేను కూర్చోలేదు. I did not sit. అమ్మా, I did not sit. నేను నిలబడలేదు. I did not stand. నాకు అర్థం కాలేదు. I did not అండర్స్టాండ్. understand. సిట్ డౌన్. వెరీ గుడ్. దేవాంష్, నేను మాట్లాడట్లేదు. I did not talk. నేను మాట్లాడలేదు అంటే ఐ డిడ్ నాట్ టాక్. ఓకే, సరే. నేను వెళ్ళలేదు. I did not go. వెరీ గుడ్. నేను ఏడవలేదు. I did not go. ఐ డిడ్ నాట్ క్రై. నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. అక్షిత, హౌ టు సిట్ బేటా? దిస్ ఇస్ ద క్లాస్ రూమ్. ఐ యామ్ గోయింగ్. I am going. నేను వెళ్ళట్లేదు. I am నాట్ గోయింగ్. ఓకే, సిట్ డౌన్. చిల్డ్రన్, ఐ విల్ గివ్ నౌ 10 more action words along with verb to forms. Already I have given only 10. With that only we have practiced now. Right? Now we are going to practice 10 more verb forms with their verb to forms. Are you ready for that? Yeah! Come on. First I'll give oral practice, then I'll write it on the board. You have to copy it down. Okay? Right. Everybody take out your books.